ప్రభు నామంలో మీకు అందరికి కూడా శుభ అభివందనాలు. దేవుని యొక్క గుణగణాలలో మరి యొక్క గుణము ఏంటి అంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఈ దినమందు కొద్దిసేపు దాని గురించి ధ్యానించవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:18 చూస్తే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవాలని చెప్పి పౌలు భక్తుడు అక్కడ బోధిస్తున్నట్టుగా తెలుస్తుంది. దేవుని సర్వశక్తి అంటే ఆయనకు అపరిమితమైనటువంటి శక్తి మరియు అన్ని సృష్టి అంత మీద కూడా అధికారం ఉందని చెప్పి నొక్కి చెప్పటం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. మరి ఈ యొక్క సర్వశక్తి అనేటటువంటిది అది దేవుని స్వభావము. మరి స్వభావానికి అనుగుణంగా ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని సూచిస్తుంది. అతను తన ఉద్దేశాలన్నింటినీ పరిమితి లేకుండా సాధించగలడు. దేవునిలో ఉన్నటువంటి అటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయి ప్రియులారా. మరి యోబు భక్తుడు కూడా మరి యోబు 42:2 అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. అన్ని పరిస్థితులపై దేవుని సంపూర్ణమైనటువంటి శక్తిని ధృవీకరిస్తుంది ప్రియులారా. మరి ఈ దినమందు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మరి సృష్టిలో దేవుని యొక్క శక్తిని మనం చూడగలము, విమోచనలో దేవుని యొక్క శక్తిని చూడగలము. మరి ఇటువంటి దేవుని సర్వశక్తికి మన యొక్క ప్రతిస్పందన ఏ రీతిగా ఉండాలి అన్నటువంటిది మరి ఈ దినమందు ధ్యానించమని చెప్పి ఆశిస్తున్నాను. మరి విశ్వం యొక్క విశాలతను ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వం అంతట్లో కూడా ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టి దేవుని అపారమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తుంది. 100 బిలియన్లకు పైగా గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కటి మిలియన్ల కొద్ది నక్షత్రాలతో నిండి ఉన్నవి. అన్ని దేవుని ఆజ్ఞతో సృష్టించబడినట్లుగా మనం తెలుసుకుంటున్నాము. మరి కీర్తన 33:6 కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను. దేవుని వాక్యం మాత్రమే సృష్టిని ఉనికిలోకి తీసుకువస్తుందనేది మరి తెలియజేస్తుంది ప్రియులారా. మరి రెండవదిగా విమోచనలో కూడా దేవుని యొక్క శక్తి, మరి లాజరు యొక్క శక్తి మరి కథను మనం యోహాను 11లో చూస్తాము. మరి జీవితము మరియు మరణంపై కూడా దేవుని యొక్క శక్తి మరి వివరిస్తుంది ప్రియులారా. యేసు లాజరస్ను మరి మృతులలో నుండి లేపాడు. మరణం యొక్క అంతిమ స్థితి కూడా దేవుని సర్వశక్తికి మించినది కాదని నిరూపిస్తుంది. మరి ఎఫెసీ 3:20లో మనం చూస్తే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటికి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మరి మన అవగాహనకు మించి పని చేయగల శక్తి సామర్థ్యాలు మన దేవునికి ఉంటున్నాయి ప్రియులారా. ఈ వాక్యంలో చూస్తే మనం అడిగేటటువంటి దానికంటే ఊహించిన దానికంటే విస్తారంగా సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు ప్రియులారా. అడుగుడే మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నప్పుడు మరి మన యొక్క ప్రతిస్పందన ఏంటి ప్రియులారా? మనము మరి ఈ యొక్క సర్వశక్తిని గుర్తించడం ద్వారా మనం ఏంటంటే ఆయనను పూర్తిగా విశ్వసించేలా చేస్తుంది. అంత గొప్పతనము ఆ యొక్క అది తెలుసుకున్నప్పుడు వినినప్పుడు మనము ఆయన యందు విశ్వసించాలి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనకు మరి ఎన్నో సవాళ్ళు ఇహలోకపరంగా అనేక ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. మరి వాటి అన్నిటిని ఏది చాలా కష్టం కాదు దేవునికి. నాకు అసాధ్యం ఏమైనా ఉన్నదా అని చెప్తున్నాడు పిల్లలు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. హీ ఈజ్ సచ్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. కాబట్టి మరి ఫిలిప్పీలు 4:13 చూస్తే నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను, సమస్తము చేయుదును.
మన జీవితాల్లో దేవుని శక్తిపై ఆధారపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది ప్రియులారా. మరి అటువంటి గొప్ప దేవుడు ఉన్నప్పుడు నిజంగా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉంటున్నది. మరి అవి చేయగలిగినటువంటి సమర్థుడు మనకు ఉంటున్నాడు. కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఓ గొప్ప దేవా తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు, ఒకవేళ అస్వస్థత గురి అయితే యేసు నామములో వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఎన్నో పోరాటాలు నాయన తండ్రి, అది వారికి మించినటువంటిదిగా ఉండవచ్చు ప్రభు. తండ్రి, నా కాటి సులువు అని చెప్తున్నారు. సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.